చాలా రోజుల తర్వాత నాకు ఒక రెడ్మీ ఫోన్ బాగా నచ్చింది అండ్ యూస్ చేయాలి అనిపిస్తుంది, కొన్ని రివ్యూ చేయాలి అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో 30,000 to 40,000 రూపీస్ సెగ్మెంట్ లో మార్కెట్ లో మనకు కనబడుతున్న రెండు మేజర్ ఫోన్స్ అండ్ రెండు మాత్రమే ఎక్కువ రూల్ చేస్తున్నాయి. ఒకటి అందులో ఐక్యూ నియో 10, రెండోది OnePlus నుంచి OnePlus Nord 6. ఈ రెండు తప్ప ఇంకా వేరే స్మార్ట్ ఫోన్ లేదు అండ్ వీళ్ళు ప్రైజులు పెంచుకుంటూ పోతున్నారు. రీసెంట్ గా వీళ్ళు కలర్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా ఐక్యూ నియో 10 36,000 నుంచి 38 చేశారు. ఇప్పుడు 40,000 రూపాయలు చేశారు బేస్ వేరియంట్ 8GB 256GB. OnePlus వాళ్ళు చూసుకుంటే వాళ్ళు OnePlus Nord 6 43,000 రూపాయలు పెట్టారు. తప్పక ఇక ఉన్నది ఈ రెండు బ్రాండ్సే, ఈ రెండు మోడల్సే కాబట్టి ఆ ప్రైస్ పాయింట్ లో ఇంకా అవే కొనుక్కోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో రెడ్మీ ఇండియాకి సంబంధించిన చీఫ్ మారిన తర్వాత ఇప్పుడు ఒక కొత్త డివైస్ తీసుకొచ్చింది అండ్ ఇండియాకి ఫస్ట్ టైం ఈ సిరీస్ రెడ్మీ టర్బో 5 ఫోన్ మాత్రం చాలా బాగుంది. 8GB 256GB 38 పెట్టారు, 12GB 256GB 41,000 పెట్టారు. రెండింటి మీద 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. ఎఫెక్టివ్ గా 36,000 రూపాయలకి బేస్ వేరియంట్ చేతిలోకి వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేసినంత వరకు వీళ్ళు కూడా ఏదో ఇంట్రడక్షన్ కింద ఈ 38,000 రూపాయలు తీసుకొచ్చి ఉంటారు. నిదానంగా వీళ్ళు కూడా ప్రైస్ పెంచేస్తారు అనుకుంటున్నాను. అర్జెన్సీ ఉన్న వాళ్ళు ఫోన్ మాత్రం చాలా బాగుంది, మీరు కావాలనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి ఫీచర్స్ అన్ని మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా ఫస్ట్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. సైడ్ మొత్తం కూడా ఇది ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ ఇస్తున్నారు. ఫ్రంట్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. IP68 IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది అండ్ 204 grams ఆఫ్ వెయిట్ తో వస్తుంది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ కంప్లీట్లీ బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. 3.4 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ అండ్ LPDDR5X Ultra UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తుంది. BGM ఆడాలనుకున్నా, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుకోవాలనుకున్నా 120 FPS లో గేమింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ డైరెక్ట్ రైవల్ కూడా ఐక్యూ నియో 10 అండ్ OnePlus Nord 6 లో ఏదైతే ప్రాసెసర్ యూజ్ చేశారు Snapdragon 8X Gen 4 ప్రాసెసర్, ఆ ప్రాసెసర్ కి డైరెక్ట్ గా MediaTek Dimensity 8400 Ultra డైరెక్ట్ రైవల్ అండ్ మాక్సిమం కంపీట్ చేసిద్ది. సో పర్ఫార్మెన్స్ లెవెల్ లో కూడా వీటికంటే తక్కువ అని చెప్పనేది అయితే ఏమీ లేదు. నెక్ టు నెక్ పర్ఫార్మ్ చేస్తాయి. ఈవెన్ ర్యామ్ అండ్ రోమ్ కూడా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రైట్ నో లీడింగ్ లో ఉన్న LPDDR5X Ultra అండ్ UFS 4.1 ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ పరంగా కూడా ఖచ్చితంగా టిక్ చేస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే 6.5 స్క్రీన్ తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ ప్యానల్ ఇది. 120Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. 3500 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. 12-bit ప్యానల్ HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ప్రైస్ పాయింట్ లో డాల్బీ విజన్ సపోర్ట్ చేసే ఫైనెస్ట్ ఫోన్ ఇది ఒకటే అని చెప్పొచ్చు. అండ్ స్పీకర్స్ కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. 200% వాల్యూమ్ బూస్టర్ కూడా సపోర్ట్ చేసింది. ఓవరాల్ డిస్ప్లే పరంగా అయితే మనం కంప్లైంట్ చేయక్కర్లేదు. రెడ్మీ బేసిక్ గానే వీళ్ళు తీసుకొచ్చి 12-bit ప్యానల్స్ కలర్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్ 17 5G బ్యాండ్స్ తో వస్తుంది. VoNR సపోర్ట్ ఉంటుంది అండ్ కస్టమ్ డెలర్ ఉంటుంది. మీరు కాల్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే అనౌన్స్మెంట్ ఉండదు. వైఫై వర్షన్ వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది లేటెస్ట్. అండ్ బ్లూటూత్ వర్షన్ కూడా బ్లూటూత్ 6.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది కూడా లేటెస్ట్. ఇంకా NFC, ఎయిర్ బ్లాస్ట్ ఇట్లాంటి అడ్వాన్స్ ఫీచర్స్, కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. మీరు ట్యాప్ చేసి పేమెంట్ చేయాలనుకుంటే NFC సపోర్ట్ ఉంది. అండ్ IR బ్లాస్ట్ మీరు రిమోట్ కంట్రోల్ లాగా టీవీ కానీ ఏసీ కానీ సెటప్ బాక్స్ ఇట్లాంటివి కంట్రోల్ చేయాలనుకుంటే IR బ్లాస్ట్ సపోర్ట్ కూడా ఉంది. సో ఏది మిస్ అయ్యలేదు, అన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఇక కెమెరాస్ గురించి మాట్లాడాలి. కెమెరాస్ ఒక్క దగ్గరే కొంచెం డ్రాబ్యాక్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రైమరీ కెమెరా ఒకటే దీంట్లో వాల్యూడ్ కెమెరా, మిగతా రెస్ట్ ఆఫ్ ద కెమెరాస్ ఏం అంత గొప్ప కనిపించు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ కి RGB LED లైట్స్ ని ఇంటిగ్రేట్ చేశారు. రెడ్మీ పిక్సెల్ మ్యాట్రిక్స్ అని పిలుస్తున్నారు. అండ్ ఈ లైట్స్ ని మనం 8 కలర్స్ లో సెట్ చేసుకోవచ్చు. కాల్స్ వచ్చినా, మెసేజెస్ వచ్చినా, నోటిఫికేషన్స్ వచ్చినా, రిమైండర్స్ ఉన్నా అండ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నా రిథమ్ కి తగ్గట్టు ఈ లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. నోటిఫికేషన్ లైట్ లో ఉపయోగపడుతుంది. యూస్ఫుల్ ఫీచర్. అండ్ సెన్సార్ కూడా రీసెంట్ సెన్సార్ ఏదైనా యూజ్ చేయాల్సింది పాత సెన్సార్ యూజ్ చేశారు బాగా. 50 MP ప్రైమరీ కెమెరా సోనీ IMX882 సెన్సార్, అదే మనం LVT6 అని కూడా పిలుస్తూ ఉంటాం. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ 20 MP కెమెరా ఇచ్చారు. బ్యాక్ సైడ్ కెమెరాకి OIS సపోర్ట్ ఉంది అండ్ 4K 60 FPS లో కూడా మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. రెడ్మీ కెమెరా కాబట్టి కెమెరాలో చాలా మోడ్స్ ఉంటాయి. కాకపోతే కలర్ యాక్యురసీ అండ్ కలర్ క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ, ఆప్టిమైజేషన్ అదంతా కూడా ఇప్పుడు రైట్ నో లీడింగ్ లో ఉన్న బ్రాండ్స్, ఇప్పుడు ఇండియాకి నేను చెప్పాను కదా OnePlus లాంటి బ్రాండ్స్ తో కంపీట్ చేయడం కొంచెం కష్టం. బట్ కెమెరాస్ బాగోవని చెప్పట్లేదు, బానే ఉంటాయి. కాకపోతే బెస్ట్ ఇవ్వాల్సింది, ఇంకా మంచి సెన్సార్ యూజ్ చేయాల్సింది అనుకుంటున్నాను. ఫైనలీ బ్యాటరీ 7540 mAh బ్యాటరీతో ఇస్తున్నారు అండ్ బాక్స్ లోనే 100 వాట్ హైపర్ చార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. వైర్ యూజ్ చేసుకుని 27 వాట్ లో అదర్ ఫోన్స్ కానీ లేకపోతే TWS బడ్స్ లాంటి వాటికి మీరు ఛార్జ్ కూడా పెట్టొచ్చు. అగైన్ ఇక్కడ బ్యాటరీ పరంగా కూడా టిక్ చేస్తుంది. OS అండ్ Android వర్షన్స్ HyperOS 3.0 బేస్ మీద వస్తుంది, బేస్ ఆన్ Android 16 అండ్ 4+6 years అప్డేట్ పాలసీని ఇస్తున్నారు. ఇది కూడా మంచి విషయం అని చెప్పొచ్చు. 4+6 years పాలసీ. నాకు ఇనిషియల్ గా అనిపించింది ఏంటంటే ప్రైస్ ఆల్రెడీ పెరిగిన దానిలో ఫీచర్స్ ఏవి కట్ చేయకుండా యూజర్ కి కావాల్సినవన్నీ ఇచ్చారు అనిపించింది. సో మీరు ఒకవేళ రెడ్మీ అభిమానులైనా HyperOS ఇష్టపడతారు అనుకుంటే OnePlus IQ కాకుండా మంచి ఆల్టర్నేటివ్ ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. 19వ తారీఖు నుంచి సేల్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పిక్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్, నేను చూస్తాను ఫోన్ పర్చేస్ చేయడానికి. ఫోన్ కొంటే మాత్రం ఖచ్చితంగా రివ్యూ పోస్ట్ చేస్తా. ఆ రివ్యూ చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. మరి ఇది ఓవరాల్ గా రెడ్మీ టర్బో 5 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ ట్రై చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ 3 lakhs సబ్స్క్రైబర్స్ మనం చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.